పెట్టవా గ్యాప్ లేదు నా పేరు ఆర్ఎస్ వరహాల దొర. నా పేరు ఆర్ఎస్ వరహాల దొర, ట్రైబల్ రైట్స్ ఫోరం ఫౌండర్ అండ్ చైర్మన్. ఈరోజు మండలము అప్పనదొరపాలెం గ్రామానికి సంబంధించి ఎస్టీ మణిదొర తెగకు సంబంధించిన గిరిజన రైతులందరం కూడా ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ఎదురుకి రావడం జరిగింది. నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే 2017-18 సంవత్సరంలో రెల్లి రెవెన్యూ పరిధిలో ఉండి అప్పనదొరపాలెం గ్రామస్తుల దగ్గరికి వచ్చి మీ దగ్గరికి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వస్తుంది కాబట్టి మీరు ఈ విశ్వవిద్యాలయానికి మీరు భూములు ఇచ్చినట్లయితే మీ యొక్క పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము. కానీ ఒకవేళ ఎవరికైనా ఇల్లు పోయినట్లయినా ఏమైనా జరిగినట్లయినా వాళ్ళకి పునరావాసం కల్పిస్తాము, మీ భూములు పోయినట్లయితే దానికి నష్టపరిహారం ఇస్తాము అనేకమైన అంశాలు చెప్పి 2017-18 సంవత్సరంలో అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు వచ్చి చెప్పడం జరిగింది. సరే, గిరిజన విశ్వవిద్యాలయం కాబట్టి మా గిరిజనులకి మా పిల్లలకి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ఉపాధి వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము భూమి ఇస్తామని చెప్పి అంగీకరించడం జరిగింది. అయితే అంగీకరించినటువంటి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే మొత్తం నివేదిక తయారు చేస్తారండి. ఈ నివేదిక తయారు చేసి ఇందులో ఏంటంటే చూసుకున్నట్లయితే 178 మంది రైతులను ఇందులో చేర్చడం జరిగింది. ఈ 178 మంది రైతులు చేర్చినప్పుడు అందులో 526 ఎకరాలు మాట్లాడారు. 520 ఎకరాలు ఎప్పటి నుంచి ఉన్నారా? గత 10 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారి తప్పుడు నివేదిక ఇచ్చారు. ఏమండి, తరతరాల నుంచి అక్కడే ఉంటున్నాం మేము, అక్కడే మా తాతలు మా ముత్తాతలు అక్కడ సాంస్కృతిపరంగా సాంప్రదాయబద్ధంగా మా యొక్క గ్రామ దేవతలు కానీ మాకున్న పరిస్థితులు కానీ తరతరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నామని చెప్పి తప్పుడు నివేదిక ఇచ్చారండి. సరే, అది మాకు తెలియదు, రీసెంట్గా ఇది మనకు బయటపడింది. సరే, ఇంక బాగుంది కదా అనుకున్నప్పటికీ ఇలా ఏమైందంటే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉంటాడ మండలము కుంటివలస గ్రామానికి తరలించడం జరిగిందని చెప్పి కొంతమంది అధికారులు తెలియజేస్తారు. అది ఏ కారణాలు ఏమైనా కావచ్చు, అది తరలిపోయింది. కాబట్టి మరలా వచ్చారు మొన్న 24వ తారీఖున 24/3 నెల 2025 సంవత్సరంలో మొన్న గత నెల అధికారులు వచ్చారండి. అందులో రెవెన్యూ డివిజనల్ అధికారి కీర్తి గారు, అదేవిధంగా మా గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ అయినటువంటి రాములమ్మ గారు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఇక్కడ పోలీస్ గ్రే హౌస్ శిక్షణ కేంద్రం వస్తుంది, మీరు భూములు ఇవ్వాలని చెప్పి అడిగారు. అంటేనే గ్రామస్తులందరూ కూడా తిరస్కరించాం, వ్యతిరేకించాం. మాకు గిరిజన విశ్వవిద్యాలయం వస్తుందన్నారు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నెక్స్ట్ మా ఒక మంచి ఊరు పేరు వస్తుంది, మాకు అందరికి ఉపాధి కల్పిస్తుంది, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి అనుకున్నాను తప్పితే దీనికైతే మేము ఇవ్వమని చెప్పి ఆ గ్రామ సభలు అందరూ కూడా తిరస్కరించడం జరిగింది. తిరస్కరిస్తే గ్రామ సభ ముగిసిన అనంతరం ఏం చేస్తారంటే కొద్దిమంది అనుకూలమైన వ్యక్తులతో వాళ్ళకి సంబంధించిన భూమి లేనటువంటి వ్యక్తులతో ఏం చేస్తారంటే గ్రామ తీర్మానం జరిగినట్టు ఒక తయారు చేయించారండి. అది ఏంటంటే ఈ తయారు చేసుకున్నట్లయితే ఇందులో మీరు చూడొచ్చండి, ఇలా తయారు చేయించారు. ఈ తయారు చేసిన దానిలో ఇక్కడ రాశారండి. ఇందులో ఏమేమి రాశారు? ఇక్కడ రెవెన్యూ డివిజనల్ అధికారి, ఇక్కడ కీర్తి గారు విజయనగరం వారు, అదేవిధంగా సర్పంచ్ గారు రాములమ్మ గారు ఆధ్వర్యంలో గ్రామ సభ తీర్మానం జరిగిందని చెప్పి ఇక్కడ రాశారు. రాసి ఇక్కడ పేజీ ఖాళీ వదిలేశారండి. ఎందుకు ఖాళీ వదిలేస్తారో మాకు తెలియదు, మరి ఏం రాసుకున్నారో మాకు తెలియదు, ఇది వదిలేశారు. తర్వాత ఏం చేశారంటే ఇందులో జస్ట్ 18 మంది అండి, 18 మందితో సంతకాలు చేయించారు. అందులో కొంతమంది భూములు లేవు, కొంతమంది ఏమో అందులో పేర్లు లేవు, కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో సంతకం పెట్టించేసి గ్రామ సభ తీర్మానం చేసినట్లుగా ఉన్నతాధికారులు పంపించారండి. ఇందులో చూసుకున్నట్లయితే 532 ఎకరాలు అప్పనదొరపాలెం గిరిజనులు ఇచ్చినట్లుగా పోలీస్ గ్రౌండ్ హౌస్ ఇచ్చినట్టుగా ఇందులో రాసి తప్పుడు నివేదిక ఇచ్చారండి. కాబట్టి ఇటువంటి తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి అధికారుల పైన ఎవరైతే ఇచ్చారో వాళ్ళపైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ యొక్క గ్రామ తీర్మానం తక్షణమే రద్దు చేయండి. ఇంకొకటి మేము కోరుకునేది ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, మీకు కాంపన్సేషన్ కావాలా, మీకేం కావాలో అది అడుగుతున్నారు. మేమైతే ఒక కాంపన్సేషన్ వద్దండి, అక్కడ సైద్ధాంతికంగా కానీ సాంస్కృతిపరంగా కానీ మేము గిరిజనులు ఎవరైతే ఉన్నామో గిరిజనులు ఏంటంటే గ్రామకులు ఆరాధన చెట్టు పుట్ట
ఏవైతే ఉన్నాయో పైసా ఇచ్చేవాడు అదే మాకు దేవుడు, అదే మా తల్లిదండ్రులు మేము ఆరాధనగా చూస్తూ ఉంటాం. అటువంటి ఆరాధన దైవంగా చూస్తున్న భూమిని మాకు అభివృద్ధి పేరుతో, కంపెనీల పేరుతో మాకు దూరం చేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి మా భూమిలో ఖచ్చితంగా ఈ 500 ఎకరాలు కావు, ఏ ఎకరాలైనా ఒక సెంటి భూమి కూడా మేము ఇవ్వము. ఒక సెంటి భూమి కూడా మేము ఇవ్వము. ఏ అభివృద్ధి పేరుతో వచ్చినా, ఏ కంపెనీ పేరుతో వచ్చినా, ఏ ముసుగుతో వచ్చినా మీకు భూములు కావాలంటే చాలా ఉన్నాయి. మాకు గిరిజన భూములే కావాల్సి వచ్చాయా? గిరిజనులు మీకు చేతకాని వల్ల కనిపిస్తున్నారా? గిరిజనులే మీకు కనిపించారా? చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి, ఎందుకు తీసుకోరు అంటే గిరిజనులు చేతకాని వల్ల, గిరిజనులు అమాయకుల, గిరిజనులకు ఏం చేసి సరిపోద్దని చెప్పి చేసినటువంటి తప్పుడు నివేదిక ఇచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గిరిజనుల పైన శక్తిశుద్ధి ప్రభుత్వానికి కానీ, అధికారులు కానీ, ఎవరైతే విద్యావంతులు వాళ్ళకి ఉన్నట్లయితే దయచేసి మా జోలికి రావద్దు, మా ఊరి జోలికి రావద్దు, మా భూమి జోలికి రావద్దు. మేము సెంటు భూమి కూడా ఇవ్వము. We want.